ఏపీలో ఎన్నికల వాతావరణం వేడివేడిగా కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక తాజాగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరికపై కామెంట్స్ చేశారు. ఇక వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ఆమె మొదటి స్పీచ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వంపై కూడా ఆమె మండిపడ్డారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేశారు. నిరాహార దీక్షలు కూడా చేశారని, ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలుగుదేశం పార్టీలో ఎంపీలు మద్దతులు నిరాహార దీక్షలు కూడా చేశారని, ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలుగుదేశం పార్టీలో ఎంపీలు మద్దతు ఇవ్వాలని అన్నారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదని అన్నారు. వైసీపీ స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడానికి గల శాపం వైసీపీ టీడీపీదేనని అన్నారు. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. ఇక కొడాలి నాని మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ కి 1% ఓటింగ్ మాత్రమే ఉందని అన్నారు. బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరో రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారి పంచి కొట్టి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పుద్ది ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్, పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచారని అన్నారు. అంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు 1% ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పై జగన్మోహన్ రెడ్డి సులువుగా గెలుస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడికి డిపాజిట్లు కూడా రావని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన 2వ స్థానంలో, టీడీపీ 3వ స్థానంలో ఉండి డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ మాత్రమే ఉందని, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ ఉండదని అన్నారు.